ఈరోజు మార్కెట్లో పెద్ద కదలికలకు కారణమైన కొన్ని ముఖ్యమైన కార్పొరేట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని కంపెనీలకు రెగ్యులేటరీ బాడీస్ నుంచి గుడ్ న్యూస్ వస్తే, ఇంకొన్నిటికి వేరే కథ. అన్ని వివరంగా చూద్దాం పదండి. ఓకే, ఈరోజు మన టాపిక్స్ ఇవే. ఫస్ట్, రెగ్యులేటరీ యాక్షన్స్ వల్ల రెండు కంపెనీల పరిస్థితి ఎలా మారిందో చూద్దాం. ఆ తర్వాత గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్న మరో 4 కంపెనీల సంగతేంటో తెలుసుకుందాం. ఇక చివర్లో ఈరోజు హైలైట్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. రైట్, మన మొదటి టాపిక్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. వీళ్ల నిర్ణయాలు 2 కంపెనీల మీద చాలా పెద్ద ప్రభావం చూపించాయి. ఒక కంపెనీకి ఇది రిలీఫ్ ఇస్తే, మరో కంపెనీకి మాత్రం కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఈ నంబర్స్ చూడండి, 56.21 కోట్లు కావేరీ సీడ్ కంపెనీకి సంబంధించి. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న ట్యాక్స్ డిమాండ్ను ఇప్పుడు రద్దు చేశారు. ఇది నిజంగా వాళ్లకు చాలా పెద్ద ఊరట. సో ఈ ఆర్డర్ వల్ల కంపెనీకి చాలా ప్లస్ అయిందనమాట. ఎందుకంటే వాళ్ల బుక్స్ మీద నుంచి ఇంత పెద్ద ఫినాన్షియల్ బర్డన్, అంటే ఆర్థిక భారం పూర్తిగా తొలగిపోయింది. సరే, ఇప్పుడు కథకు రెండో వైపు చూద్దాం. రాణే మద్రాస్ లిమిటెడ్. వీళ్లకి 5.08 కోట్ల రూపాయల కొత్త ట్యాక్స్ డిమాండ్ వచ్చింది. అసలు ఈ డిమాండ్ ఎందుకు వచ్చిందంటే, 2021-22 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి ఒక రెక్టిఫికేషన్ ఆర్డర్ ఇచ్చారు. వాళ్లు చేసిన షేర్ బైబ్యాక్లో టీడీఎస్, అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్లో కొన్ని లోపాలున్నాయని అధికారులు అంటున్నారన్నమాట. దానివల్లే ఈ డిమాండ్. సో ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఒకే రోజు ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కంపెనీకి అనుకూలమైన తీర్పు వస్తే, ఇంకో కంపెనీకి ప్రతికూలమైన నోటీస్ వచ్చింది. ఒకరికి టెన్షన్ పోయింది, ఇంకొకరికి కొత్త టెన్షన్ మొదలైంది. రెగ్యులేటరీ సిస్టమ్ ఇలాగే ఉంటుంది మరి. సరే, ఇక రెగ్యులేటరీ న్యూస్ పక్కన పెట్టి గ్రోత్ స్టోరీస్ వైపు వెళ్దాం. తమ వ్యాపారాలను పెంచుకోవడానికి, ఎక్స్పాన్షన్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న 4 కంపెనీల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, మ్యాక్స్ హెల్త్ కేర్. వీళ్లు ఇప్పుడు ఈస్టర్న్ ఇండియాలోకి ఎంటర్ అవుతున్నారు. భువనేశ్వర్లో ఉన్న కళింగ హాస్పిటల్లో మెజారిటీ షేర్ కొనుగోలు చేసి తమ కార్యకలాపాలను అక్కడ కూడా విస్తరిస్తున్నారు. ఈ డీల్ విలువ దాదాపు 300 కోట్లు. ఈ అమౌంట్తో 250 బెడ్సున్న ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కంట్రోలింగ్ స్టేక్, అంటే మెజారిటీ వాటా వాళ్ల చేతికొస్తుంది. నెక్స్ట్, ఎన్హెచ్పిసి లిమిటెడ్. వీళ్లకొక భారీ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లో చాలా పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కట్టడానికి కావలసిన అప్రూవల్ వచ్చేసిందనమాట. ఆ ప్రాజెక్ట్ కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుసా? ఏకంగా 26,069 కోట్లు. ఈ ప్రాజెక్ట్ పేరు కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. దీని కెపాసిటీ 1720 మెగావాట్లు. దీనికి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవల్ ఇచ్చేసింది. ఇది నిజంగా చాలా పెద్ద మొత్తం. ఆగండి, గ్రోత్ స్టోరీస్ ఇంకా అయిపోలేదు. ఇప్పుడు కేసీ ఇంటర్నేషనల్ సంగతి చూద్దాం. వీళ్ల ఆర్డర్ బుక్ కొత్త ఆర్డర్లతో నిండిపోయింది. వాళ్ల బిజినెస్లో చాలా సెగ్మెంట్స్లో మంచి ఆర్డర్స్ వచ్చాయి. మొత్తం ఎంత విలువైన ఆర్డర్స్ అంటే 2,518 కోట్లు. ఈ ఆర్డర్లో సివిల్, ట్రాన్స్పోర్టేషన్, అలాగే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాంటి సెక్టార్స్లో వచ్చాయన్నమాట. అయితే ఈ స్లైడ్లో మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కంపెనీ ఎండీ అండ్ సీఈఓ విమల్ కేజ్రీవాల్ చెప్పినట్టు, సివిల్ బిజినెస్లో వాళ్లకు వచ్చిన కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఆర్డర్ వాళ్ల చరిత్రలోనే అతి పెద్దదట. ఇది చాలా పెద్ద మైల్ స్టోన్ అని వాళ్ళు చెప్తున్నారు. సరే, మన గ్రోత్ సెక్షన్లో లాస్ట్ కంపెనీ రైట్స్ లిమిటెడ్. వీళ్లకు కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది. నాల్కోతో వీళ్లకున్న ఒక కన్సల్టెన్సీ కాంట్రాక్ట్ వాల్యూ పెరిగింది. చూడండి, ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ల నాల్కో కన్సల్టెన్సీ ప్రాజెక్ట్ ఒరిజినల్ వాల్యూ 79.73 కోట్లు. కానీ ఇప్పుడు దాన్ని 118.89 కోట్లకు పెంచారు. అంటే రెవెన్యూకి ఇది డైరెక్ట్ బూస్ట్ అన్నమాట. రైట్, ఇప్పటిదాకా మనం చూసిన కంపెనీలన్నింటినీ ఒక చోట పెట్టి చూద్దాం. ఈరోజు మూవ్స్ ఎలా ఉన్నాయో ఒక సమ్మరీ చూసేద్దాం. సో ఈ టేబుల్ చూస్తే ఫైనల్ పిక్చర్ క్లియర్గా ఉంది. ఈరోజు మనం చూసిన వాటిల్లో 5 కంపెనీలకు పాజిటివ్ న్యూస్ ఉంది. కావేరీ సీడ్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఎన్హెచ్పిసి, కేఈసి, రైట్స్. వీళ్ళందరూ గ్రోత్ బాటలో ఉన్నారు. ఒక్క రాణే మద్రాస్కి మాత్రమే ఒక రెగ్యులేటరీ హెడ్విండ్, అంటే ఒక ప్రతికూలత ఎదురైంది. అయితే ఇదంతా చూశాక మనకొక ప్రశ్న వస్తుంది. ఒక కంపెనీ లాంగ్ టర్మ్ హెల్త్కి ఏది ముఖ్యం?
కొత్త కొత్త బిజినెస్లతో పెద్ద ప్రాజెక్టులతో దూసుకెళ్లడమా లేక కాంప్లెక్స్గా ఉండే రెగ్యులేటరీ రూల్స్ని తట్టుకుని సక్సెస్ఫుల్గా నిలబడటమా? గ్రోత్ వర్సెస్ స్టెబిలిటీ, ఏది బెటర్ సిగ్నల్? దీని గురించి కాస్త ఆలోచించండి.